మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం కడప నగరంలో ఉన్నటువంటి సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. క్రైస్తవ సోదరులందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి గుడ్ ఫ్రైడే గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ గుడ్ ఫ్రైడే స్పెషాలిటీ ఏంటి, విశిష్టత ఏంటి, అసలు ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఫ్రైడే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యత ఏంటి ఫాదర్? విశ్వాసాలతో జ్ఞాపకం చేసుకుంటారు. ఈ ప్రపంచ మానవ చరిత్రలో ఎంతోమంది మహనీయులు, మహాత్ములు వారు తమ ప్రాణాలు అనేక కారణాల కోసం అర్పించారు. అయితే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఈ ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక సంఘటనగా స్థానాన్ని కలిగి ఉన్నది. కారణం యేసు యొక్క శిలువ మరణం మానవాళి రక్షణ కొరకు, మానవ పాపహరణం కొరకు, ఒక దేవుని యొక్క రక్షణ కార్యముగా మానవుల స్థానంలో వారి పాపాల కొరకు ఒక ప్రాయశ్చిత్తార్థ బలిగా తనని తాను సమర్పించుకున్నారు. ఆ యొక్క గొప్ప కార్యాన్ని పురస్కరించుకొని యేసు ప్రభు శిలువలో పలికిన ఆయన చివరి మాటలైన 7 మాటలను అందరూ ఆలయాల్లో కూడి భక్తి విశ్వాసాలతో, మరి ఉపవాసాలతో, ప్రార్థనలతో యేసు శిలువపై పలికిన మాటలను ధ్యానిస్తారు. ఒక్కో మాటకున్న విశిష్టతని, భావాన్ని, సందర్భాన్ని ధ్యానం చేస్తారు. ఈ ధ్యానాల ద్వారా, ఈ ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా మనుషుల్లో ఒక మంచి పరివర్తన ఏర్పడుతుంది. మానవ సమాజం ఒక మంచి మార్పు దిశ వైపు నడుస్తుంది. అందరూ ప్రేమగా దైవ కరుణకి ప్రాప్తులై జీవించే ఒక గొప్ప స్ఫూర్తి ఈ యొక్క శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా కలుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఫాదర్, అయితే ఈ రోజు యేసు ప్రభు మరణించిన రోజుగా అందరూ అంటుంటారు కదా, అయితే ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ అందరూ ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణం ఏమిటి ఫాదర్? సంతోషంగా ఏమీ సెలబ్రేట్ చేసుకోరు, కానీ యేసు ప్రభు శిలువలో పడ్డ శ్రమలు, ఆయన ఘోర యాతనలు, శిలువ మరణాన్ని చాలా బాధాతప్త హృదయాలతో జ్ఞాపకం చేసుకుంటారు. వివిధ కీర్తనలు, పాటలు, వాక్యాల ద్వారా, ప్రవచనాల ద్వారా ధ్యానం చేస్తారు. మరి ఇంత గొప్ప కార్యం దేవుడు మన కోసం చేశారు. మనం చేయలేనిది, మన ద్వారా జరగలేనిది, మనం ఏ యొక్క యజ్ఞం, యాగం ద్వారా సాధించలేనిది, ఏ పుణ్యకార్యాల ద్వారా పొందలేని ఉచిత కృప, మన పాపాలకి క్షమాపణ ప్రభు ద్వారా మనకు కలుగుతున్నది అనే ఒక సంతోషంతో, ఆ యొక్క సంతోషాన్ని ప్రసాదించిన క్రీస్తుని ఈ యొక్క శుభ శుక్రవారం రోజున ప్రజలందరూ కూడా ధ్యానం చేస్తారు. శుభ శుక్రవారపు ప్రార్థన కార్యక్రమాలు వివిధ స్థలాల్లో, వివిధ కాలాల్లో, సమయాల్లో జరుగుతాయి. సాధారణంగా యేసు ప్రభు శిలువలో మధ్యాహ్నం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు శిలువలో 6 గంటల పాటు ఆయన వేలాడారు అనే ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఇది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక 5-6 గంటల పాటు ఆలయాల్లో ఈ శిలువ ధ్యాన ప్రార్థనలు జరుగుతాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ సురేంద్రతో మీ చరిత.